అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మా ఆర్థోపెడిక్ ఓపీడీలో అండి దీర్ఘకాలిక మోకాలు నొప్పికి కానీ తీవ్రమైన మోకీలు అరుగుదలకు కానీ ఎవరికైనా పేషెంట్కి మోకేళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే నీ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది అడ్వైస్ చేసామనుకోండి, వాళ్ళు చాలా కామన్గా మాకు వ్యక్తం చేసే భయం ఏంటంటే ఈ ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా కష్టంగా ఉంటుంది కదండి, చాలా నొప్పితో కూడుకున్నది కదా. అండ్ ఈ పాయింట్ బేస్ చేసుకునే ఈ మధ్యకాలంలో మా డాక్టర్స్లోనే కొంతమంది ఏంటంటే ఈ సర్జికల్ ప్రొసీజర్ అనేది కొత్త టెక్నిక్ వచ్చిందండి, ఈ సబ్వాస్టస్ అప్రోచ్ ద్వారా చేయటం వల్ల ఈ ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అవసరం లేదండి అండ్ నొప్పి కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది, దీన్నే థెరపీ ఫ్రీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అని చెప్పి చాలామంది ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇది మార్కెటింగ్ టెక్నిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందామండి. మనం మోకేళ్ళ మార్పిడి ఆపరేషను చేయించుకోమని ఓపీడీలో సజెస్ట్ చేసిన తర్వాత చాలా కామన్గా ఈ భయం వ్యక్తం చేస్తున్నారు కదా ఫిజియోథెరపీ గురించి అని చెప్పి నేనే ఈ లిటరేచర్ మొత్తం అంటే శాస్త్రీయ పరిశోధనలు మొత్తం సెర్చ్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చానండి. దట్ ఫిజియోథెరపీ అవసరం లేకుండా పని జరగటం అయితే జరగదండి. ఇది 100% ఏమాత్రం డౌట్ లేదు. మీరు ఆపరేషన్ అంటే మోకేళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మంచి ఫలితాలు సాధించాలి అంటే, మంచి రిజల్ట్ మంచి సాటిస్ఫాక్షన్ ఉండాలి అని అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫిజియోథెరపీ అనేది మీ అంతటి మీరన్నా నేర్చుకుని చేసుకోవాలి, లేదంటే ఒక ఫిజియోథెరపిస్ట్ సూపర్విజన్లో అయినా మీరు చేసుకోవడం అనేది జరగాల్సిందే. అసలు ఫిజియోథెరపీ లేకుండా మాత్రం మంచి రిజల్ట్స్ అనేవి రావు, ఇందులో ఏమాత్రం డౌట్ లేదండి. ఈ మధ్యకాలంలో కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఫిజియోథెరపీ అవసరం లేకుండా కొత్త సర్జికల్ టెక్నిక్స్ వస్తున్నాయి, అంటే ఈ సబ్వాస్టస్ అప్రోచ్ అంటామండి. అంటే ఈ మొత్తం కండ ఎదురు భాగంలో ఉన్న క్వాడ్రిసెప్స్ టెండాన్ మొత్తం కొయ్యకుండా దీన్ని పక్కకు జరిపి చేయటం అనేది చేస్తున్నాము. దీనివల్ల ఫిజియోథెరపీ అవసరం లేదని కొంతమంది చెప్తున్నారు, బట్ దీనికి కూడా ఎటువంటి ఎవిడెన్స్ లేదండి. మేబీ సబ్వాస్టస్ అప్రోచ్ చేయటం వల్ల మీకు ఆపరేషన్ తర్వాత నొప్పి అనేది తక్కువ ఉండొచ్చు, ఎస్ నొప్పి తక్కువ ఉంటుంది. దీనివల్ల ఫిజియోథెరపీ చేయడం అనేది సులభతరం అవ్వచ్చు, కానీ ఫిజియోథెరపీ అవసరం లేకుండా మీరు మంచి ఫలితాలు సాధించడం అనేది జరగదు ఎట్టి పరిస్థితుల్లో. అండ్ ఈ ఫిజియోథెరపీ విషయానికి వస్తే ఇందులో మనకి 2 పార్ట్స్ ఉంటాయండి, అంటే 2 భాగాలు ఉంటాయి. మోకేళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ఇది ఒక ఎలెక్టివ్ ప్రొసీజర్ అండి, ఏమాత్రం ఎమర్జెన్సీ కానే కాదు. మీరేంటంటే ఫ్యామిలీ అంతా మాట్లాడుకుని మెంటల్గా ప్రిపేర్ అయ్యి తర్వాత మీకు ఏమైనా కోమార్బిడిటీస్ అంటే షుగరు బీపీ ఏదైనా ఉన్నా అవి కంట్రోల్ చేసుకుని ఒక ఎలెక్టివ్గా ఒక డేట్ చూసుకుని చేయించుకునే సర్జికల్ ప్రొసీజరు. సో మేము ఎవరైనా ఆపరేషన్కి మీరు సిద్ధం అవుతున్నారు అని అంటే ఆపరేషన్కి ముందే ఫిజియోథెరపీ కొంతవరకు సజెస్ట్ చేస్తాం. దీన్నే మనం ప్రీ ఆపరేటివ్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అని అంటాం. ఈ ఆపరేషన్కి ముందే మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మేము గమనించింది ఆపరేషన్ ముందే కనుక ఫిజియోథెరపీ మీరు స్టార్ట్ చేసినట్లయితే వీళ్ళకి ఆపరేషన్ తర్వాత నొప్పి చాలా వరకు తగ్గుతుందండి. ఎందుకంటే ఫిజియోథెరపీ అనేది ముందర నుంచే అలవాటు అవుతుంది వీళ్ళకి. సో మనసులో కూడా ఒక భయం పోతుంది అండ్ వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ మేము అబ్జర్వ్ చేసింది ఆపరేషన్ ముందే ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే మీకు ఆపరేషన్ తర్వాత రికవరీ అనేది చాలా స్పీడ్గా అవుతుందండి, చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఇంకొక విషయం అండి, ఆపరేషన్ తర్వాత ఈ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఈ కదలికలు అనేవి కూడా చాలా సులభతరం అవుతాయండి. అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఈ స్టిఫ్నెస్ అనేది తగ్గి ఆపరేషన్ తర్వాత వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా బాగా ఉండటం మేము గమనించామండి. ఇంకా ఆపరేషన్ జరిగిన తర్వాత ఫిజియోథెరపీ ఎన్ని రోజులు చేయాలి అంటే పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్, ఇది జనరల్లీ మేము అడ్వైస్ చేసేది ఏంటంటే 4 నుంచి 8 వారాలు అంటే 1 to 2 months అనమాట. ఈ 2 months తర్వాత అవసరమైతే కొంతమందికి ఇంకొక 4 weeks చేసుకోమని చెప్తాము, బట్ మోస్ట్లీ ఏంటంటే 95% ఆఫ్ పేషెంట్స్కి 2 months తర్వాత అసలు అవసరం ఉండకపోయే అవకాశమే ఎక్కువ ఉంటుందండి. సరే, ఈ ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అంటే పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, మేము అబ్జర్వ్ చేసింది ఎవరైతే ఫిజియోథెరపీ చేయించుకుంటారో వాళ్ళకి దీర్ఘకాలంలో నొప్పి అనేది చాలా 80 to 90% వరకు తగ్గిపోతుందండి. అంటే వాళ్ళకి ఒక రకమైన దీర్ఘకాలిక నొప్పి అంటే క్రానిక్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ క్రానిక్ పెయిన్ తగ్గడం వల్ల పేషెంట్కి సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుందండి. అండ్ ఈ ఫిజియోథెరపీ వల్ల మనం ఇందాక అనుకున్నట్టు ఈ మోకాల్లో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా వస్తుంది, అంటే స్టిఫ్నెస్ అనేది తగ్గి ఈ కదలికలు అంటే 0 నుంచి 0 నుంచి ఆల్మోస్ట్ మనకి 120-30 degrees వరకు కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఫాస్ట్ రికవరీ అంటే త్వరగా రికవర్ అవటం అనేది చేస్తూ ఉంటారు.
అండ్ ఇంకొక 2 చాలా ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, ఫస్ట్ది డీప్ వీన్ థ్రాంబోసిస్ యొక్క రిస్క్ చాలా తగ్గుతుందండి. ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే ఏంటి అని అంటే, జనరల్లీ ఒక ఆర్థోపెడిక్ మేజర్ సర్జికల్ ప్రొసీజర్ అయిన తర్వాత ఈ సర్జికల్ ప్రొసీజర్ చేసే టైంలో కానీ దాని తర్వాత కానీ మన శరీరంలో ఉన్న, అంటే ముఖ్యంగా మన కాళ్ళల్లో ఉన్న మజిల్స్ అనేవి, కదలికలు అనేవి తగ్గుతాయి. దీనివల్ల ఏంటంటే బ్లడ్ అనేది వీన్స్లో, అంటే నీలం రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవటం అనేది చూస్తూ ఉంటాం. దీన్నే మనం డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటాం. ఈ బ్లడ్ క్లాట్ అవటం వల్ల నష్టం ఏం జరుగుతుంది అని అంటే, మన కాళ్ళల్లోనూ పాదాల్లోనూ వాపులు వస్తాయి. ఇది కొంతవరకు పర్వాలేదు. కాకపోతే ఒక్కొక్కసారి ఈ బ్లడ్ క్లాట్ కనుక అక్కడి నుంచి మనకి గుండెకి కానీ లేదంటే మన ఊపిరితిత్తుల్లోకి కానీ డిటాచ్ అయ్యి ఆ క్లాట్ వెళ్ళిందనుకోండి, మనకి పల్మనరీ ఎంబోలిజం అనే ఒక మేజర్ రిస్క్ జరగచ్చు, ప్రాణాపాయం రావచ్చు. అండ్ హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ స్ట్రోక్ వచ్చే అవకాశం, గుండెపోటు లేదా పక్షవాతం కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో ఈ ఫిజియోథెరపీ ఆపరేషన్ తర్వాత చేయించుకుంటే కనుక ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ యొక్క రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. అండ్ లెస్ దాన్ 1 in 1000 వరకు వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. అండ్ ఇంకొక 2 చాలా ముఖ్యమైన విషయం, మీరు ఎవరైనా మోకాళ్ళ నొప్పులతోనో లేదంటే దీర్ఘకాలిక మోకాలు అరుగుదలతోనో ఉన్నవాళ్ళు ఏంటంటే, వాళ్ళకి గెయిట్ ప్యాటర్న్, అంటే నడక తీరు అనేది చాలా మారిపోతుంది. ఎందుకు అని అంటే, వాళ్ళ హిప్స్లోనూ, అంటే తొంటి ఎముక చుట్టూ పక్కన ఉన్న మజిల్స్లోనూ, మోకాల్లో ఉన్న కండరాల బలహీనత వల్ల కూడా వాళ్ళ గెయిట్ ప్యాటర్న్, వాకింగ్ స్టైల్ అనేది ఒక రకమైన డక్ నడుస్తున్నట్టు ఉంటుంది. అది మోకాల వంకర వల్ల కూడా వస్తుందండి. ఈ ఫిజియోథెరపీ వల్ల ఏంటంటే మనకి మజిల్స్ అనేవి చాలా స్ట్రెంగ్త్ అంటే బలపడటం అనేది జరుగుతుంది. సో హిప్స్ చుట్టూరాను మోకాల చుట్టూరా కూడా కండరాలు కనుక బలపడితే మనకి వాకింగ్ ప్యాటర్న్ అనేది చాలా వరకు వాళ్ళకి మారే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ ఫిజియోథెరపీ మనం సూపర్వైజ్డ్గా ఎవరైనా వచ్చి మనకి రెగ్యులర్గా చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ రికవరీ ఫాస్ట్ ఉంటుంది. అండ్ వాళ్ళ వాకింగ్ స్టైల్ కూడా 1 or 2 monthsలోనే మళ్ళీ నార్మల్ వచ్చేస్తుంది. అదే మీరు ఫిజియోథెరపీలో స్లో అయ్యారనుకోండి, ఈ వాకింగ్ స్టైల్ మళ్ళీ నార్మల్గా రావడానికి కొంతమందిలో మేము అబ్జర్వ్ చేసింది 1 year వరకు పడుతుందండి. సో ఈ విధంగా ఏంటంటే మనకి మోకేళ్ళ మార్పిడి ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అనేది ఎంతవరకు మనకి పాజిటివ్ ఎఫెక్ట్నే ప్రొడ్యూస్ చేస్తే తప్పితే ఇది చేయించుకోవటం వల్ల మనం నష్టపోయే అవకాశమే ఎక్కువ అండి. సో ఐ థింక్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై ఉంటాయి ఈ ఫిజియోథెరపీ గురించి, ఈ నీ జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.